అసెంబ్లీ సమావేశాలలో మేమంతా చేసినామని సర్కారు లేలే మీరేం చేయలేదని ఇటు ప్రతిపక్షాలు పొట్టు పొట్టు లొల్లి పెట్టుకుంటారు. గొంతులు దించుకొని మైకులు ఇరగొట్టుకొని మేము గొప్ప అంటే లేదు మేమే గొప్ప అని చెప్పుకుంటా చూసేదానికి జనానికి చికాకు లేసేటట్టు లొల్లి పెట్టుకుంటారు. కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ ఆవేశాలకు పోకుండా అస్సలు లెక్కలు బయట పెట్టుకుంటా సురుకులు పెట్టిండు కదా అంటే అబ్బో చింత బరిగెలు వాయిలు బరిగెలు పనికి రావనుకో రాదు ఇచ్చి పడేసిండు. గవర్నర్ గారి ప్రసంగం ఎప్పుడైనా కేబినెట్ ఆమోదిస్తుంది అధ్యక్ష. కేబినెట్ లో మంత్రులందరూ ఉంటారు, ఐటీ మంత్రి గారు కూడా ఉంటారు. వారు ఇచ్చిన ఫిగర్ అధ్యక్ష 3,13,000 కోట్లు ఏది ఎక్స్పోర్ట్స్ అని, 9,39,000 ఉద్యోగాలు. దీని అర్థం ఏంటంటే శ్రీధర్ బాబు గారు 2023-24 ఇది కూడా మీ రిపోర్టే, నాది కాదు, మీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఉంది, కావాలంటే చదివి వినిపిస్తా. ఇది మీదే శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,46,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని నిన్న మీరు గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి. రెండవది విచిత్రమైన విషయం అధ్యక్ష, మరి కుడి చేయి ఏం చేస్తుందో ఎడం చేయికి తెలియదన్నట్టు శ్రీధర్ బాబు గారు బయట స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇక ఐఎమ్ కోటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. శ్రీధర్ అన్న మీరేం చెప్పారు? ఐటీ ఎక్స్పోర్ట్స్ 3,60,000 కోట్లు అని చెప్పారు. ఇక్కడ మీరు మీ పంపిస్తాను అధ్యక్ష కావాలంటే 3,60,000 crores. గవర్నర్ గారి ప్రసంగంలో 3,13,000 కోట్లు. ఏది వాస్తవం అధ్యక్ష? మంత్రి గారు బయట చెప్పేడుదా, గవర్నర్ గారు నోటమ్మడి ఇక్కడ చెప్పేడుదా? యూ షుడ్ ఫైర్ యువర్ సెక్రటరీ. ఇఫ్ దిస్ ఇస్ అ మిస్టేక్, బ్యూరోక్రాటిక్ మిస్టేక్, యూ షుడ్ ఫైర్ దెమ్. క్యాబినెట్ లో గవర్నర్ ప్రసంగం ఆమోదించారు, ఆమోదించిన దానిలో కూడా వాస్తవాలు పెట్టరా? ఈ ప్రసంగానికి విలువ ఉందా, విశ్వసనీయత ఉందా? అంటే 7,000 ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు మీరు వచ్చాక తగ్గాయి అని మీ ప్రభుత్వం, మీ గవర్నర్ గారు నిన్న చెప్పారు. ఇది వాస్తవమా కాదా దయచేసి నోట్ చేసుకోండి, చెప్పండి. తగ్గిలేదు, పెరిగినాయి, మాదేదో తప్పు జరిగింది, తీసి పారేయండి. ఐటీ సెక్రటరీ ఎవరున్నారో తీసి అవతల పాడండి చెత్తబుట్లు. ముక్కు మూసి మూతి మీద గుద్దినంత పనిచేసిండు. మరి లేకుంటేంది, సర్కారు చెప్పిన లెక్కలలోనే తప్పులుంటే వాళ్ళు చెప్పిందే వాస్తవం కాకుంటే జనం ఎవరని నమ్మాలి, ఏది రైట్ అనుకోవాలి? పోయిన ఏడాదికి ఈ ఏడాదికి ఐటీ నౌకర్లు చేసేటోళ్ళ 7,000 కొలువులు ఏడబోయినట్టు పొంతన లేని లెక్కలు చెప్పి రాష్ట్ర పబ్లిక్కు ఏం భరోసా ఇద్దామనుకుంటుండ్రు? ఇదేనా మీరు సర్కారు నడిపే పద్ధతి? సరే, మీకు తెలియకుండా తప్పుడు లెక్కలు రాసిండ్రు ఆఫీసర్లు, అసొంటోళ్ళని తీసి పారేయండ్రి. ఎందుకు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించేటోళ్ళు తీసి శతబుట్టలయ్యుండ్రి అన్నట్టు చెప్పిండు. ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు తగ్గినాయి, ఎగుమతుల ఇలువ తగ్గింది. ఇక అసొంటప్పుడు బయట మేము అంత చేసినాం ఇంత చేసినాం అని చెప్పుకున్నాడు ఎందుకు? ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలను సక్రమంగా చూసుకునే దిక్కు లేదు, దివానా లేదు, కానీ గొప్పలు చెప్పుడు మాత్రం ఆపుతలేరు. కాబట్టి గొప్పలు చెప్పుడన్నా తక్కువ చేయండ్రి, లేకుంటే లెక్కలన్నా చక్కగా చెప్పుండ్రి అన్నట్టు ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్టు మాట్లాడిండు. రైటే కదా, ఏదున్నా క్లియర్ కట్గా ఉండాలి కదా. ఒకటి తప్పు ఇంకోటి ఒప్పు ఎట్లయితాయి కదా? మరి ఆ లెక్కలు ఏందో, ఆ తప్పుల తడకలు ఏందో సర్కార్కి ఏరుకుండాలి. నా అంత సిపాయి లేడు, నాకు ఎవ్వరు అవసరం లేదు, నన్ను మించిన మునగాడే లేడు, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాస్త్రం అన్నట్టు విర్రవీగినోళ్ళను చూసి భూదేవి పక్కున నవ్విందట. వాళ్ళంతా భూదేవిని అడిగిందట, ఎందుకు ఎటకారంగా నవ్వుతున్నావు మమ్మల్ని చూసి అని అడిగితే అప్పుడు చెప్పిందట భూమి, మీ తీరుగానే ఎంతో మంది విర్రవీగిండ్రు, మందిని తిప్పల పెట్టిండ్రు, ఆఖరికి ఈ భూమిల్నే కలిసిండ్రు, అది గుర్తుకొచ్చి నవ్వినా అని చెప్పిందట. సరే గాని ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నాం అని అంటారా? ఇగో ఇందుకే. రామారామంటూ రాజ్యమేలొచ్చినవా? అధికారం, ఆస్తులు, ఒంటి బలం, మదబలం ఎల్లకాలం మన ఎంబడే ఉండదు కదా. కానీ అమెరికా దేశ అధ్యక్షుడు కండ్లు నెత్తికెక్కినట్టు, కొవ్వెక్కినట్టు, అమెరికా దేశాన్ని మించినోళ్ళు ఇంకోళ్ళు లేరు అన్నట్టు విర్రవిగ మాటలు మాట్లాడుతున్నాడు. We don't need anybody. We're the strongest nation in the world. We have the strongest military by far in the world. We don't need them. ఇన్నరా ఎసోంటి కన్నర్ మాటలు మాట్లాడుతున్నాడు? మాకు ఎవ్వల అవసరం లేదు, మా అంత బలమున్న దేశం ఇంకోటి లేదు, మేము ఎవ్వల సాయం కోరము, ఎవ్వలకు భయపడం అన్నట్టు లొట్టి మూతికేసుకోను లోడా చెప్తున్నాడు. పశ్చిమ దేశాలకు, ఆసియా దేశాలకు నడుమున్న హార్ముజ్ జలసంధిని మూసేసి రాకపోకలకు తక్లీబయ్యేటట్టు చేస్తున్నది కదా. ఆ హార్ముజ్ జలసంధిని రక్షించటానికి వాషింగ్టన్కు ఇతర దేశాల సాయం ఏమైనా కావాలనా అని విలేకరులు ప్రశ్నలు అడిగితే ఈ యొగ్గిసొంటి మాటలు మాట్లాడిండు కంపునోరు ట్రంప్ గాడు. అంటే నా అంత సిపాయి లేడు, నేను దునియా దేశాలను ఏమైనా చేయగలుగుతా అన్నట్టు చేస్తున్నాడు. తలకాయల పురుగు తిరిగినట్టు ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని యుద్ధంలో ముంచిండు. ఆయిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల కోసం బయట దేశాల మీద ఆధారపడే దేశాలకు అందకుండా చేసిండు. ఇగో ఇప్పుడేమో గిట్ల కండకవరం మాటలు మాట్లాడుతున్నాడు. అమెరికా దేశాన్ని అడిగేటోడే లేడు అన్నట్టే కదా, మేమేం చేస్తే అదే న్యాయం అని చెప్పకనే చెప్తున్నాడు కదా.
కాలం ఎప్పటికీ అమెరికా దేశం దిక్కే ఉంటుందని కలలుగా అంటున్నాడు. వస్తుంది ఇసొంటి పొగరుబోతుల పాపం పండే రోజులు వెనుకనో ముందో ఖచ్చితంగా వస్తాయి కదా.